ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 31వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం వీళ్ళే మీకు ముప్పు కలిగిస్తారు। అయితే ఎటువంటి వ్యక్తుల వల్ల మీకు ముప్పు? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 వాటిల్లుతుంది। అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ రోజు దినఫలాల ప్రకారం అంటే మార్చి 31వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈ కుంభరాశి వ్యక్తులు పొందుకుంటారు, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి। భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి। దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ కుంభరాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అవగతమవుతుంది। స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావం కూడా ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 31వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి చూస్తే కనుక ముఖ్యంగా చాలా కాలంగా ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో, అంటే ఏదైనా మీరు సాధించినప్పుడు కుళ్ళుకునే మనస్తత్వం కలవారు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు, అటువంటి వ్యక్తుల వల్ల మీకు పెద్ద ముప్పు వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే ఒక పెద్ద సమస్యలో వారి వల్ల చిక్కుకునే ప్రమాదమైతే ఉంది, జాగ్రత్త పడండి। ఎందుకంటే వారు మీపైన ఒక కుట్ర పన్నుతున్నారు, వారి వల్ల ఒక ముప్పు, ఒక ప్రమాదం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి। కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు ఎంత దూరం పెడితే అంత ఉత్తమం। అంటే కొంతమంది మొహమాటానికి పోయి ఎదుటి వ్యక్తులు మన కీడును కోరుకుంటున్నారు అనే విషయం తెలిసి కూడా వారితో బంధాన్ని కొనసాగిస్తూనే ఉంటారు, అంటే వారితో చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు। ఇటువంటి వారి వల్ల మీకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం జాగ్రత్తగా ఉండండి। వారితో ఎవరి విషయాలు చర్చించకండి, అలాగే పర్సనల్ విషయాలు కానీ, అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ వారితో చెప్పకపోవటమే ఉత్తమం। అలాగే వారి వల్ల ఇతరులతో గొడవలకు దిగటం, పోలీసులతో వాగ్వాదానికి వెళ్లడం, ఇటువంటి పనులు కూడా అస్సలు చేయకండి। బయటకు వెళ్లినప్పుడు కూడా వారికి సపోర్టుగా నిలవాలి అనే ఉద్దేశంతో బయటి వ్యక్తులతో గొడవలకు దిగితే కూడా అది లేనిపోని ప్రమాదాలను తెచ్చిపెడుతుంది। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి। ఇక మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుందని చెప్పుకోవాలి। అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి। అయితే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది, కానీ ఆ అవకాశం 100% మీకు నచ్చకపోవచ్చు। కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి। ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటమే ఉత్తమం, లేకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు। అలాగే చేతుల వరకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం మాత్రం మీరు చేసే పెద్ద పొరపాటు అవుతుంది। కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి। అలాగే కుంభరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో
మీ యొక్క కఠినమైన దురుసు మాటల వల్ల మీ యొక్క పై అధికారుల మనస్సును ఒప్పించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. పై అధికారులకు లోబడి ఉండాలి అనే విషయాన్ని మర్చిపోకండి. అలాగని ప్రతి అంశంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. అయినప్పటికీ మీ పై అధికారులు మీ పైన ఏదో మాటలు మాట్లాడటం, అరవటం లాంటి పనులు చేస్తుంటే మెల్లిగా వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమంది పై అధికారులు ఏ విధంగా ఉంటారంటే ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ లో తమ కింద పనిచేసే వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉంటారు. వారిని ఏదో ఒక రకంగా మాటలు అని వారి యొక్క ఈగో సాటిస్ఫై చేసుకుంటూ ఉంటారు. అటువంటి అధికారులు మీ యొక్క లైఫ్ లో ఉన్నట్లయితే వారి వల్ల మీకు ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ యొక్క మాట దురుసుతనం వల్ల మీ యొక్క ఉద్యోగానికి కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన అవసరమైతే ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తుల విషయంలో కూడా కొన్ని కీలకమైన మార్పులైతే కనిపిస్తున్నాయి. అంటే వినియోగదారులను ఆకర్షించే కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు తీసుకుని రాబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది ఉండబోతుంది. ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులను తీసుకుని వస్తుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అంటే ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి భవిష్యత్తులో మీకు ఒక బంధాన్ని ఏర్పరిచే అవకాశాలు ఉన్నాయి. అంటే వారి వల్ల మీ యొక్క జీవితంలోకి ఒక బంధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క పెద్దల నుండి ఆమోదం లభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా రాజకీయ రంగంలో ఉండి రాజకీయ నాయకులతో చర్చించాలని, మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నట్లయితే ఈ రోజు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్నైతే మీరు గడుపుతారు. అయినప్పటికీ వారితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే కొంతమంది కష్టాలు, బాధలు కలిగినప్పుడు, దుఃఖాలు కలిగినప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటారు. అంటే శని నా నెత్తి మీద కూర్చున్నాడు అని, శని వల్లే ఈ విధంగా దాపురించింది, పరిస్థితులు ఈ విధంగా వచ్చాయని శని భగవానుడి యొక్క మనస్సు నొప్పించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి మాటల వల్ల శని భగవానుడి యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది. శని అనుగ్రహాన్ని పొందుకోవాలంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ శని భగవానుణ్ణి ఆరాధించండి, స్తుతించండి, శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. ఎన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే దానికి పరిష్కారం మీ యొక్క సన్నిహితుల ద్వారా మీకు లభించబోతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి గొడవలు సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి అనారోగ్య సమస్యల నిమిత్తం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. విలాసవంతమైనటువంటి అవసరాలకు ధనాన్ని ఖర్చు చేస్తే కనుక మీరు ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తుల వల్ల మీకు ఒక ముప్పు వాటిల్లే ప్రమాదమైతే కనిపిస్తుంది. అనవసరమైన వాదనల జోలికి వెళ్ళకండి. అలాగే అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి. ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోండి. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.